నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ శాంతికై ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఆధ్యాత్మిక మహోత్సవంలో వక్తల పిలుపు. సమ్మేళనంలో పాల్గొన్న వివిధ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సిర్సన్నలో ఉచిత వైద్య శిబిరం. గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి తగు జాగ్రత్తలు పాటించాలని అతిథుల సూచన. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ధార్మిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమ్మేళనంలో పాల్గొనగా పలు అంశాలపై అతిథులు విస్తృతంగా చర్చించారు. అంతరంగ శాంతి నుంచి ప్రపంచ శాంతి దిశగా ధ్యాన శక్తిని చాటేలా ప్రజల్లో ఆధ్యాత్మిక ధ్యాన చైతన్యాన్ని నింపేందుకు ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు ఒకే వేదికగా పనిచేయాల్సి ఉందని శ్రీ రామచంద్ర మిషన్ జోనల్ కోఆర్డినేటర్లు షరీఫ్ ఎన్వి కృష్ణారావులు పిలుపునిచ్చారు. శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమ్మేళనంలో పలు ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని శాంతిని నెలకొల్పడంలో తాము చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. భగవంతుడు ఒక్కడే అనే అంశంపై వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి, శ్రీ యోగానంద సరస్వతి, శ్రీ రామచంద్ర మిషన్ ప్రతినిధులు డాక్టర్ సందీప్ జాదవ్, మధుకర్, ఓం ప్రకాష్ రెడ్డి, రాజేశ్వర్, నారాయణ, ధనుంజయ, సునీత, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని, ఎవరిని ఎవరు కించపరచకూడదని అన్నారు. అన్ని మతాలు, ధార్మిక సంస్థలు ప్రపంచ శాంతి కోసం కృషి జరపాలని కోరారు. నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకొని మానసిక ప్రశాంతత కోసం ధ్యానాన్ని భాగం చేసుకోవాలన్నారు. ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. లక్షకు మంది పైగా ఒకేసారి కూర్చొని ధ్యానం చేసేటువంటి ధ్యాన మందిరం అక్కడ నిర్మించబడింది. అక్కడ ఇటీవల గ్లోబల్ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది మార్చి 14 నుంచి 17 లోపల. ఈ 4 రోజుల్లో రోజుకి 1,00,000 మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. దీనికి రాష్ట్రపతి ఓపెన్ చేయడం, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు క్లోజ్ చేయడం జరిగింది ఈ మహోత్సవాన్ని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి లేకపోతే ఏ పని చేయలేము, చిన్న పని కూడా చేయలేము. మనశ్శాంతి లేక మనం ఒత్తిడి ఎక్కువైపోయి మనశ్శాంతి లేకుండా పోగొట్టుకున్నాం. సో ఒత్తిడి తగ్గించేటువంటి మార్గాలు మనం అన్వేషించవలసిన అవసరం ఉంది. మన వ్యక్తిగత శాంతి లేకపోతేనే ప్రపంచంలో కూడా శాంతి ఉండదు. ప్రపంచంలో శాంతి లేకపోతే మనం చూస్తున్నాం. దానికి కారణాలు అనేక కారణాలు. ముఖ్యమైన కారణాలు మతపరమైన యుద్ధాలు ఇప్పటికీ జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు. లేకపోతే నాదే గొప్పది, ఇదే గొప్పది అనే ధోరణిలోంచి మనం అందరం బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మహోత్సవంలో లక్ష్యం ఏంటంటే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎన్నో ధార్మికపరమైన సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ తేడాలని పక్కన పెట్టేసి అందరి ప్రయోజనం కోసం, ప్రతి మనిషి యొక్క ప్రయోజనం కోసం, ప్రతి మనిషి యొక్క మనశ్శాంతి కోసం ఏదైనా సంకల్పం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మహోత్సవం జరగడం జరిగింది. మనం చేయవలసిందల్లా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఈ స్పిరిచువాలిటీని ముందుకు తీసుకెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్ అంటే ఫస్ట్ మనము సాధన చేసి మన కేపబిలిటీని పెంచుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి మళ్ళీ చెప్తూ ఇదంతా చేస్తే సరిపోదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొదటిగా చేయాలి. ఎప్పుడైతే మన ఫ్యామిలీ మొత్తం అందరూ చేస్తారో అప్పుడు మనం పర్ఫెక్ట్ వాళ్ళకి చెప్పుకోవడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ఒకరిద్దరు చేసినంత మాత్రాన మన స్పిరిచువాలిటీ డెవలప్మెంట్లో కొద్దిగా స్లో ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి చిన్న వయసులోనే మనం చెప్పినట్టయితే వాళ్ళు తొందరగా అర్థం చేసుకొని తొందరగా మోల్డ్ అయిపోయి స్పిరిచువాలిటీ వైపు పరిగెత్తుతారు. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఒకే పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఎవరు ఎప్పుడు పిలిచినా నా ఏ కార్యక్రమంలో అయినా కానీ నా సేవ ఎక్కడ అవసరం ఉన్నా కానీ
నేను ఎల్లప్పుడూ మీకు సేవలో ఉంటానని నేను మాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ సూచించారు. బేలా మండలంలోని సిరిసన్న గ్రామంలో DLSA ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ సూచించారు. బేలా మండలంలోని సిరిసన్న గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు పలు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన మందులు అందించారు. కంటి సమస్యలతో పాటు చెవి, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షించి తగు సూచనలు చేశారు. DLSA కార్యదర్శి క్షమా దేశపాండే, వైద్యులు ఆదర్శ్ రెడ్డి, మహమ్మద్ సోహిబుద్దీన్, వంశీకృష్ణ, MPO మహేష్, పంచాయతీ కార్యదర్శి సురేష్, మాజీ సర్పంచ్ గోదూరి భూమన్న, గ్రామస్తులు సురేష్ రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ DLSA ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి శిబిరాలను మారుమూల గ్రామాల్లో నిర్వహించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యపరంగా పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలకి ఈ యొక్క శిబిరంలో వారి చికిత్స తీసుకొని డాక్టర్స్ సూచించినట్లుగా వారి యొక్క మెడిసిన్స్ వాడుతూ ఆరోగ్యం మెరుగుపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. అలాగే అందరూ కూడా మరి పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మన రిమ్స్ హాస్పిటల్ నుంచి, హైదరాబాద్ రిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ, అలాగే ఇక్కడ లోకల్ PGC డాక్టర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఒక అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు విడుదల పొంది ఆరోగ్యవంతంగా జీవించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని కూడా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. సమాజ హితాన్ని కోరుతూ స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిత్య కందేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించి సొసైటీ అధ్యక్షులు ఆదిత్య కందేష్కర్ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదిత్య కందేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయగా సొసైటీ అధ్యక్షులు ఆదిత్య కందేష్కర్ను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక వినాయక్ చౌక్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అక్కడున్న వారికి మంచినీటిని అందించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు లాలామున్నా, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది వేసవి కాలంలో ఆదిత్య కందేష్కర్ సొసైటీ తరపున చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు వచ్చి మంచినీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వేసవిలో ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వేసవి తాపం ఇప్పటికే ఈ జిల్లాలో తీవ్రమైంది. ఈ వేసవి తాపంలో ఎక్కడైనా సరే ప్రత్యేకంగా పట్టణాలలో దాహం ఇబ్బంది, మంచినీటి ఇబ్బంది సహజంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో ఈ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఆదిత్య కందేష్కర్ గారు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఆదిలాబాద్ పట్టణంలో
పదుల సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఒక సామాజిక సేవలో ఒక సామాజిక స్పృహతో సంవత్సరాల తరబడి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆదిత్య ఖండేశ్వర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మిగతా దాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఎవరికి ఏ అవకాశం వచ్చినా వేసవి కాలంలో అది బస్టాండ్ సమీపంలో కావచ్చు, మిగతా ప్రాంతాలలో కావచ్చు, తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలకు నేను మిగతా దాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తాంసీ తలమడుగు మండల నాయకులతో బీజేపీ పార్టీ నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల్లో వేరువేరుగా నిర్వహించిన సమావేశాల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. తలమడుగు మండలంలోని జరి గ్రామంలో బీజేపీ మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్తో పాటు పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన అతిథులు కోమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. అనంతరం స్థానిక రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఎన్నికల సన్నద్ధత, ఇతరత్ర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, బీజేపీ పార్టీ మండల కన్వీనర్ స్వామి, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. ఇప్పుడు ఎట్లయితే మనమందరం ఈ మీటింగ్కి కలిసికట్టుగా మెజారిటీగా వచ్చినామో ఇదే మెజారిటీ తోటి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. మనమందరం ప్రతి కార్యకర్త మనకు సమయం ఉన్నది, ఎంపీ అభ్యర్థి గారికి సమయం లేదు. కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్కి 1కి 3 సార్లు 4 సార్లు కలిసి వాళ్ళందరినీ బీజేపీ వైపు మలుచుకోవాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వం వైపే దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో అందరికి తెలిసిపోయింది. అందరూ కోరుకుంటున్నారు. అందరూ ఆశించేది కూడా లక్ష్యం కూడా ఒకటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క మన రాష్ట్రంలో, తర్వాత ఇంకేదైనా చిన్న రాష్ట్రం ఉంటే ఉండొచ్చు, కర్ణాటక 545 సీట్లలో వాళ్ళకి 50 కంటే ఇక్కడ లేవు ఇప్పటికి కూడా. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బీజేపీ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. అతిథులను మండల నాయకులు శాలువాలతో సన్మానించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, మయూర్ చంద్ర, మండల కన్వీనర్ సోమ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏదైనా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం, ఏమాత్రం కూడా అనుమానం లేదు. కానీ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా ఈ మండలంలో మండల అధ్యక్షులు కావాలా, జడ్పీటీసీలు కావాలా, మండలంలో ఉన్నటువంటి అన్ని సర్పంచులు కావాలా, ఎంపీటీసీలు కావాలా, దీంట్లో నుండి అవకాశం వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలా. రేపు 8 ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య 80 అవుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ నుంచే మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలా, డీసీఎంఎల్కు అధ్యక్షులు కావాలా, డీసీసీ బ్యాంకు చైర్మన్ కావాలా. ఇవి ఎక్కువ దూరంలో లేవు. సిద్ధాంతంతో విలువలతో కూడినటువంటి రాజకీయ పార్టీలో మనం పనిచేస్తున్నాం. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కఠిన నియమాలతో కూడిన ఉపవాస దీక్షలను ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి షబ్-ఏ ఖదర్ను భక్తి శ్రద్ధలతో నిర్వహించగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు శనివారం రాత్రి షబ్-ఏ ఖదర్ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
రంజాన్ మాసంలో 26వ రోజున షబే ఖదర్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. షబే ఖదర్ను లైలాతుల్ ఖదర్ అని కూడా పిలుస్తారు. రాత్రంతా జాగారం చేసి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ దివ్య ఖురాన్ పఠనం చేస్తారు. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలంటూ, కరుణా కటాక్షాలను ప్రసాదించాలంటూ ప్రార్థనలు చేస్తారు. పాలస్తీనా ప్రజల కోసం ప్రార్థనలు చేస్తూ వారి కష్టాలను దూరం చేయాలని వేడుకున్నారు. తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. గత కొన్ని రోజులుగా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోగా యాసంగి పంట సాగుకు ఆధారపడ్డ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.091 టీఎంసీలుగా నమోదై రెడ్ స్టోరేజ్కు చేరింది. ప్రాజెక్టుపై ఆధారపడి పంటలు పండించిన రైతులు 10 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదని వాపోతున్నారు. రోజురోజుకి ఎండలు తీవ్ర రూపం దాలుస్తుండడం సైతం రైతన్నల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఎండ తీవ్రతతో ఉన్న కాస్త నీరు కనిపించకుండా పోతుందేమోనని భయపడుతున్నారు. ఆయకట్టు కింద ఈ ఏడాది రికార్డు స్థాయిలో రైతులు యాసంగి పంటలు జొన్న, వేరుశెనగ, మొక్కజొన్న, సోయా, పెసర, మిరప తదితర పంటలను సుమారు 8,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంటలకు సాగునీరు కష్టంగా మారడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పూత కాత దశలో ఉన్న పంటలను రక్షించుకోవడానికి ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని మోటార్ల సహాయంతో మళ్లించి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ శాంతికై ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఆధ్యాత్మిక మహోత్సవంలో వక్తల పిలుపు. సమ్మేళనంలో పాల్గొన్న వివిధ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సిర్సన్నలో ఉచిత వైద్య శిబిరం. గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి తగు జాగ్రత్తలు పాటించాలని అతిథుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.